కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. ప్రతి నష్టం కాంగ్రెస్ హయాంలో వచ్చినట్టే చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు బీఆర్ఎస్ పెట్టినవే అన్నారు చామల. డ్రగ్స్ వ్యాపారం బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ అయిందన్నారు. మెట్రో నష్టాల్లో ఉండటానికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు ఎంపీ చామల. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని మేం దొంగలను పట్టుకునే పనిలో ఉన్నామని అన్నారు చామల. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ అయింది అంటున్నాం. అది ఎప్పటి నుంచి నడుస్తుంది అక్కడ డ్రగ్స్ బిజినెస్? అక్కడ ఎప్పటి నుంచి ఈ ఫార్మా కంపెనీల ఈ డ్రగ్స్ తయారీ నడుస్తుంది? 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. మెట్రో 2వ స్థానంలో ఉండే హైదరాబాద్ 2010లో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. మరి నీ 10 ఏళ్ల హయాంలో ఏమైంది? 20వ స్థానానికి పోయింది మెట్రో. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ అయింది అంటున్నాం. అది ఎప్పటి నుంచి నడుస్తుంది అక్కడ డ్రగ్స్ బిజినెస్? అక్కడ ఎప్పటి నుంచి ఈ ఫార్మా కంపెనీల ఈ డ్రగ్స్ తయారీ నడుస్తుంది? 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. మెట్రో 2వ స్థానంలో ఉండే హైదరాబాద్ 2010లో Step into Value Zone, your favorite shopping destination. Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th న అంగరంగ వైభవంగా గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. మరి నీ 10 ఏళ్ల హయాంలో ఏమైంది? 20వ స్థానానికి పోయింది మెట్రో. మీ హయాంలో మెట్రోని 20వ స్థానానికి తీసుకుపోయినావు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే 2010లో. 2014 నుంచి 24 మీరు 23 మీరు అధికారంలో ఉన్నప్పుడు మెట్రో నష్టాల పాలైంది. మెట్రో 20వ స్థానానికి పోయింది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రానికి ఎట్లా తీసుకుపోయారో, ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ని ఎట్లా ప్రమోట్ చేసిర్రో, ఈ రాష్ట్రంలో మెట్రో నెట్లో కూల్చిర్రో, ఈ రాష్ట్రంలో మీరు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఆగడానికి బీసీ బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే వాళ్ళ అయ్య తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే. ఇవన్నీ చెప్పడం మర్చిపోయి ఆడ కూర్చొని ఏదో మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్దని చెప్పి లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకుర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాకనే మీరు ఎప్పుడు కూడా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు, మీరు నియంత పాలన ఫస్ట్ నువ్వు ఇలా మొదలు పెట్టిందే నీ చిట్చట్ల రేవంత్ రెడ్డి గారు నియంత పాలన చేస్తున్నారు. నియంత పాలన చేసింది మీ అయ్యా. ఒక్కరోజు ప్రగతి భవన్కి రాలేదు, ఒక్కరోజు సెక్రటేరియట్కి రాలేదు. ఉన్న సెక్రటేరియట్ని గుల్లగొట్టి ఎక్కడి నుంచి పరిపాలన కూడా అందించారో కూడా తెలియని పరిస్థితిని తెలంగాణ ప్రజలు చూసారు మీ హయాంలో. ఒక్క జీవో కూడా ప్రజల దృష్టిలోకి లేకుండా చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేసింది మీరు. దోచుకుంది కాకుండా ప్రతిసారి మీ గోబల్ ప్రచారంతో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం. మీ హయాంలో మెట్రో